మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసిన అంటే నేను పింకీతోనే సూపర్ జోడీ చేసేవాను అనమాట. అంటే చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ ఉంటుంది, మినిమం 7-8 hours ఈజీగా ప్రాక్టీస్ ఉండేది. మీద అంతసేపు ప్రాక్టీస్ నడుస్తుందా? యాక్చువల్లీ మొన్నటి లాస్ట్ షెడ్యూల్ వరకు కూడా మేము కూడా అంతే చేస్తాం. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 4:35 ఆ టైం ఏది, బికాస్ లంచ్ కూడా మేము ఇక్కడే చేసేవాళ్ళం. ది థింగ్ ఈస్ ఏంటి అంటే ఐఎమ్ నాట్ వెల్, ఆర్థరైటిస్ ఉంది కాబట్టి సో నేను ప్రాపర్గా అనేది నేను చేయలేను. బెండ్ అయిపోయి వంగేసి కింద పడిపోయి మీద పడిపోయి అయితే నేను చేయలేను, బికాస్ నా పెయిన్ అనేది నేను భరించలేను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా సఫర్ అవుతున్నా. సో ఈ షెడ్యూల్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న షెడ్యూల్ నుంచి కూడా ఐ థాట్ నేను ప్రొడక్షన్ హౌస్తో మాట్లాడి నేను టైమింగ్ అనేది చేంజ్ చేసుకున్నా. సో ఉన్న టైమింగ్లోనే నేను అందుకని క్విక్గా నేర్చుకోవడం కోసం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. సో అది ఇంకా మనీ గురించి అంటే తెలిసిందే, హీజ్ ఏ సూపర్ డాన్సర్ కాబట్టి ఆయన ఇలా చూస్తే అలా పట్టేసి అలా చేసేస్తాడు. అట్లా అని కాదు. నేనేం చేస్తానంటే ఫర్ మీ హార్డ్ వర్క్ పేస్ మ్యాటర్. సో ఎక్కువ హార్డ్ వర్క్ పెడుతుంటా, సో ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నైట్ కూర్చొని స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం, నా హాల్లో మొత్తం సోఫానంతా జరిపేసి హాల్ మొత్తం ఒక రంగస్థలంగా మార్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నా. సో తనకేంటంటే ఒక 1 hour చేసేస్తే వచ్చేస్తుంది, బట్ ఫర్ మీ 3-4 hours ఇట్ టేక్స్ టైమ్. అండ్ ఆ గ్రేస్ తెచ్చుకోవడానికి, ఆ టైమింగ్ రావడానికి, సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ. సో ఫర్ మీ హార్డ్ వర్క్ మ్యాటర్స్. రీసెంట్ ప్రోమోస్లో మీ డ్యాన్స్ చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, అంత బాగుంది. మొన్న ఒక పెర్ఫార్మెన్స్ చూశాను, దాన్ని ఏమంటారు, దేన్ని ఏమంటారు, కథకళి. అదే కదా, మనం తప్పు చెప్తే నాకు డబ్బులు అవుతాయి. మనం నాన్ డాన్స్ ఎందుకు ఆపేసావు? నాది మిస్టేక్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయింది ఆల్మోస్ట్ 11:30 ఎంతో అయింది. ఐ డెంట్ ఈవెన్ హ్యాడ్ ఎనీథింగ్, బికాస్ దాంట్లో ఉండేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఫుడ్ తిన్నా సరే మళ్ళీ ఎక్కడ నీకు తెలిసిందే పొట్ట ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది, ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి అమ్మాయిలకి. ప్రొడక్షన్ హౌస్ దే డెంట్ ఈవెన్ గివ్ మీ 5 minutes టైం అనమాట నాకు రెడీ అవడానికి, కానీ అట్లీస్ట్ నాకు ఆ బ్రీత్ తీసుకునే టైం లేదు. దట్ అవుట్ వెయిట్ 15 kgs వెయిట్ ఉంది. ఆల్రెడీ ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ మైగ్రేన్ ఆ రోజు, అంటే ఆ లైట్స్కి కానీ ఆ ముందు రోజు నుంచి కూడా నాకు ఫుల్ హెడేక్ ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు 5 minutes టైం ఇవ్వండి, ఐల్ బీ ఓకే. 5 లేదు 5 నిమిషాలకు ఒకరు వచ్చేసి రెడీ 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 అంటుంటే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. స్టేజ్ ఎక్కేటప్పుడు, స్టేజ్ ఎక్కడానికి ముందు ఆ సెట్ పెట్టేటప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నా, జస్ట్ ఒక 5 minutes టైం ఇవ్వండి అబ్బా నాకంటే. ఒకళ్ళు ఫోన్ తెచ్చి ఇక్కడ పెడతారు, ఇంకొకరు రెడీ అంటారు, అదంటారు ఇదంటారు, సెటప్ పెట్టేసాను టైం లేదు, సెకండ్ ఎపిసోడ్కి 1 అయిపోతుంది అదేది అని అంటున్నారు, ఇట్స్ midnight. నేను ఫస్ట్ నీకు తెలిసిందే నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. నేను అనేసా చలో రెడీ. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను డిసైడ్ అయిపోయా, చేస్తే చేశాను, వదిలితే వదిలేసాను, నా వల్ల అయితే కాదు. సో పర్ఫామ్ చేస్తున్నాము, మధ్యలో ఈ స్టెప్ అనేది ఒకటి ఉంటుంది, ఇది వదిలేసి నేను డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోయాను. అండ్ తను బ్లాంక్ అయ్యాడు. అగైన్ మళ్ళీ నాకు మనీ సైగ చేస్తాడు ఇది అని. అండ్ కిందన మా కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్. చూసిన తర్వాత ఇంకా అయిపోయింది నాకు అది అనుకుని, ఇంకా జస్ట్ 10 seconds ఉంది, అంత అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి నేను అనుకుంటున్నాను చేసేసి పుష్ చేసేసి జస్ట్ ఒక 2 steps వేసి ఉంటే తను సెట్ అయిపోయింది. ఎనర్జీ డ్రాప్ అయిపోయింది అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ అట్ ఆల్, బికాస్ నాకు అంత స్ట్రెస్ తీసుకొని చేయమంటే నేను చేయను. మరి ఇప్పుడు మీ మాస్టర్కి నేమ్ కదా, మాస్టర్కి నేమ్ వేసి మాస్టర్ మాకు ఏదైతే నేర్పించారో అక్కడ నేను 100% ఇచ్చాను అని అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పను. బికాస్ మాస్టర్ మాకు టోటల్ ఆయన 200% మాకు నేర్పిస్తున్నారు. కృష్ణ మాస్టర్ ఎవ్రీబడి నోస్, లైక్ కృష్ణ మాస్టర్ అంటే డీ చేశారు, మనతో పాటు బీబీ జోడీ చేశారు, ఆయన విన్ అయ్యారు. ఇది ఏమంటారు దీన్ని, బీబీ జోడీ సీజన్ 1 కూడా ఆయనే విన్ అయ్యారు. సో అంటే డాన్స్ రాని వాళ్ళతోనే డాన్స్ నేర్పించి విన్ చేయించారు. అంటే మీరు కూడా అలానే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేనే కాదు చాలా మంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ ఆయనకి నేమ్ రావడం, మీరు ఎలిమినేట్ అయిపోతారనే భయం అది మీకు లేదా అని? డెఫినెట్గా ఉంటుంది, ఎలిమినేట్ అయిపోతాం అనే భయం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ నేను చెప్పినట్టు కదా, ఏ ఎపిసోడ్లోనే నేనేం వదిలేయలేదు, ఏ ఎపిసోడ్ నేనేం మానేయకుండా చేశాను కదా. ఆ ఎపిసోడ్లో నాకు ఆ ఓవర్ స్ట్రెస్ వల్ల నేను ఐ కుడెంట్ డూ ఇట్. అండ్ ద కాస్ట్యూమ్ ఇస్ టూ హెవీ దట్ మేము మీకు అలా కనిపిస్తుంది, కానీ మేము ఇట్లా తల తిప్పడానికి కూడా లేదు. మొత్తం ప్యాక్డ్ పైనుంచి కింద అక్కడ నెక్ దగ్గర వేసిన ఆర్నమెంట్స్ కూడా ఫుల్ టైట్గా, లోపల క్లాత్ కట్టింది కూడా బిగించి కట్టారు. మేము బాడీ ఎంత స్వింగ్ చేస్తే, ఇప్పుడు 120% స్వింగ్ చేస్తే మీకు 20% కనిపిస్తుంది. సో ఇట్ వాస్ సో కంప్లీట్లీ ప్యాక్డ్. సో బాడీ కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఆ పర్ఫార్మెన్స్ ప్రెషర్ యాడ్ అయిన అయ్యేసరికి ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ వేర్ విల్ ఫర్గెట్, లిటిల్ ఫంబల్ విల్ హ్యాపెన్. సో అది అక్కడ అయింది. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీ నెవర్ ఫర్గెట్స్. బట్
కొన్నిసార్లు అవుతుంటుంది, ఎవ్రీ డే ఇస్ నాట్ కప్ ఆఫ్ టీ. అది ఇలానే సపోర్ట్ చేసి ఆ టైంలోనే బాగానే తీసుకొని సపోర్ట్ చేసామని జడ్జెస్ కూడా చెప్పారు. యా మనీ బాగా లీడ్ చేశాడు. తను కూడా నన్ను చాలా పర్ఫార్మెన్సెస్ లో సపోర్ట్ చేసింది, బట్ అది బయట పడలేదు. నేను సపోర్ట్ చేసింది కానీ బయట మీరిద్దరు భలే ఉన్నారబ్బా, కెమెరా ముందు బాగా నటించుకుంటున్నారు ఒకరికొకరు తుక్కు తుక్కు కొట్టుకుంటున్నారు. ప్రాక్టీస్ లో వీడియోస్ ఉన్నాయి స్టార్టింగ్ లో, నాకు తను బాగా సపోర్ట్ చేస్తుంది, నేను తనకు బాగా సపోర్ట్ చేస్తాను. అరే మరి ఇప్పుడు చెప్పరా నా గురించి చెప్పు. రేపు నుంచి ప్రాక్టీస్ నాతో, అది కూడా గుర్తు పెట్టుకొని చెప్పు. ఇట్లా భయపెట్టిస్తే ఏం చెప్తే అసలే నోట్లో లేని అమ్మాయి కొన్ని. కాదు కాదు, నాకు అన్నీ వచ్చు, నాకు డాన్స్ సూపర్ చేసేస్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ కదా పింకీకి, మనసులో మాట, ఆయన మనసులో మాట. అరే వాడికి ఉందో లేదో చూడు. యా సి నేను అనుకున్నాను అంటే మాత్రం వన్ డేలో కూడా ఐ కెన్ డూ ఫుల్ సాంగ్, నేను చేస్తాం. బట్ ఎప్పుడు ఒక చేత చప్పట్లు మోగు కదా, రెండు చేతుల నుంచి కూడా కొట్టాలి. నాకేంటంటే ఇప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, లాస్ట్ 2-3 days లో తను వచ్చి చేసేయగలుగుతుంది. బట్ నాకు అలా కాదు, స్కెడ్యూల్ స్టార్టింగ్ నుంచి మెల్లగా. నేను ఎట్లా అంటే రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ కూర్చొని చదివే క్యాండిడేట్ని కాదు, ఫస్ట్ అసైన్మెంట్ నుంచి ప్రిపేర్ అవుతుంటే యాన్యువల్ ఎగ్జామ్కి ఆ టైప్. నేను ముందు కూర్చొని చదువుకుంటూ మెల్లమెల్లగా ఐ టేక్ small portions and in the end I'll finish it off. I can't take the complete portion and finish it off in an entire day. So tani ఏంటంటే 1-2 days ఉన్నా కూడా చేసిద్దాం కదా అంటే, బట్ నేను అలా కాదు, ముందటి నుంచి నేర్చుకుంటూ వస్తా కాబట్టి. కాదు నీకు ఇప్పుడు హెల్త్ ఇప్పుడు ఓకేనా? నాట్ వెల్, ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్, బట్ ఐఎమ్ డూయింగ్. సూపర్ జోడీ డాన్స్ చేసేటప్పుడు 2 ఎపిసోడ్లకే నీకు చాలా లేదు, అది అనుకోకుండా వచ్చింది. బికాస్ ఐఎమ్ టేకింగ్ మై హార్మోన్ థెరపీ. దెన్ హార్మోన్ థెరపీ అంటే అవన్నీ ఎందుకురా ఈ ఇంటర్వ్యూలో ఇట్స్ ఓకే. ఐ వాస్ టేకింగ్ సమ్ రాంగ్ మెడిసిన్, నీకు తెలుసు. నాకు అప్పుడు కూడా సఫరింగ్ విత్ బాడీ పెయిన్స్ తో నేను పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసుకున్నా. ఆ టైంలో నేను అన్ని టాబ్లెట్స్ అనేది తీసుకోకూడదు అనమాట. ఐ యూస్ టు టేక్ 3 tablets per day. పెయిన్ కిల్లర్స్ 3 tablets కి ఒక డేలో తీసుకున్నా. 1 week కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అది అనేది ఎక్కువ అయిపోయింది. సో దాన్ని ఏమంటారో తెలీదు డాక్టర్ లాంగ్వేజ్ లో. సో నాకు ఆ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో దాని ద్వారా నా పొట్ట ఉబ్బిపోవడం, బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమా, ఏంటది బిలిరుబిన్ అది కాదు. సో ఇంకితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆమె పట్టిన కుందలకి 3 కాళ్ళు. అవును, నేను పట్టిన నాకు కాదు 4 అని చూపించామనుకో, కోసేసే ఈ 3 కాళ్ళు ఉంటాయి ఇప్పుడు అంటే. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇగో ఇలానే స్టార్ట్ అవుతాయి అట్లనే. సో అది ఆ టైంలో వాటర్ నువ్వు వచ్చావు కదా, ఇంటికి వచ్చి కూడా చూసావు, వెళ్ళావు. ఆ టైంలో అది సఫర్ అయ్యాను. ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్తీగా అయితే ఉన్నాను. బట్ మనం కొన్ని అడ్వెంచరస్ థింగ్స్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు బ్యాక్ పట్టేసింది అంతే. ఇప్పుడు పట్టేసిందా ఫుల్గా రా? జై బాలయ్య, జై బాలయ్య. మంచి ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ప్రాక్టీస్ అవుతున్నా. జడ్జెస్ ఎలా ఉంది మీకు సపోర్ట్? ఎందుకంటే యాక్చువల్లీ నేను అడుగుతుంది, ఇప్పుడు మీ జడ్జెస్ ఎలా ఉన్నారో చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ అడుగుతాను. నిజంగా చెప్తున్నాను, సదా మ్యామ్ కానీ, శ్రీదేవి మ్యామ్ కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ, మేము ఎంత అయితే చేస్తామో వాళ్ళకి తెలుసు మేము ఎంత 100కి మేము ఎంత పర్ఫామ్ చేస్తాము అనేది. బట్ మేము మిస్టేక్స్ చేసినా చెప్తారు, యూఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్, మంచి ప్రాక్టీస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, అదన్నీ చెప్తూనే దే ఆర్ గివింగ్ గుడ్ మార్క్స్ అనమాట మాకు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మాకు చేసేటప్పుడు మాకు కూడా తెలిసిపోద్ది కదా, ఓకే ఇది ఉంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్నది. బట్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మేము అక్కడ ఉన్నాం. వాళ్ళు నిజంగా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ వి బోత్ ఆర్ నాన్ డాన్సర్స్. నేను ఏంట్రా, సో నాన్ డాన్సర్స్ మేమిద్దరం కూడా. బికాస్ నాది వేరే డిఫరెంట్. ఇప్పుడు నాకు సోలోగా ఇచ్చి ఇంకేదైనా సాంగ్ ఇచ్చుంటే మేబీ నేను చేసేసేదాన్ని. నేను జోడీతో నేను ఫస్ట్ నీతో డాన్స్ రానోడిని ఇచ్చేసి అందుకే నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటావు. ఐ డిడ్ంట్ సే దట్, నువ్వు అన్నావు. అండ్ నిజంగా అలానే గొడవలు పడతాడు. ఏంటంటే జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, ఆల్రెడీ డాన్స్ వచ్చిన మాట్లాడుతున్నాను మనీ. సో జడ్జెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది నాకు యాక్చువల్గా డాన్స్ కంటే కూడా ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది డే బై డే, టు బి ఫ్రాంక్. ఈ టాంట్రమ్స్ ఏవైతే ఉన్నాయో, కిడ్స్ టాంట్రమ్స్, ఇట్ ఈస్ అన్బేరబుల్, కంప్లీట్లీ అన్బేరబుల్. సో ఎనీ విచ్ వేస్ జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, డాన్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చిన వాళ్ళని వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తూ జడ్జ్ చేస్తున్నారు. డాన్స్ రాని వాళ్ళని వాళ్ళ లిమిట్స్ పుష్ చేస్తున్నారు. సో ఎల్కేజీ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలి అలా మెజర్ చేస్తున్నారు, 10th class స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలి అలా మెజర్ చేస్తున్నారు. సో జడ్జెస్ ఆర్ బీయింగ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ విత్ దేర్
జడ్జ్మెంట్స్ నాకు చాలా నచ్చిందంటే ఎవ్రీ మైన్యూట్ మిస్టేక్ని వాళ్ళు నొప్పించకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కరెక్షన్స్ ఇంపార్టెంట్, అండ్ ఏ కంటెస్టెంట్కి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అందుకే వాళ్ళు judges అయ్యారు. ఐఎమ్ టాకింగ్ ప్రియాంక. యా ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. సో యా నాకు నచ్చారు జడ్జెస్. ఇప్పుడు బీబీ జోడి ఏదైతే సీజన్ 2లో ఉందో కంటెస్టెంట్స్ అందరు విడిపోతున్నారు. ఇప్పుడు నైని సాయిని వదిలి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే చైతూని కీర్తి వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా ఇవి చాలా జరుగుతున్నాయి కదా. ఎందువల్ల కారణాలు ఏమన్నా మీకు నాకు నిజంగా సాటర్డే ఎపిసోడ్ గురించి అస్సలు తెలియదు శివ. నాకు ఆ రీజన్స్ కూడా తెలియదు. అండ్ నీకు తెలుసు మనం ప్రాక్టీస్లో ఇరుక్కుంటే అసలు టైం కూడా ఉండదు మాట్లాడేంత. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలియదు. కీర్తి ఈజ్ మెంటలీ ఈజ్ నాట్ వెల్ అని చెప్పేసి ఆ అమ్మాయి స్టేజ్ మీద చెప్పింది. శ్రీజ వచ్చింది, దే ఆర్ డూయింగ్ గుడ్ ఐ థింక్ సో. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇంకా చైతుకి ఏంటి అంటే టైం దొరకట్లేదు, బికాస్ తనకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైం దొరక్క తను వర్కౌట్ అయ్యాడు. అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే అంతే, బట్ వేరే రీజన్స్ అయితే నాకు తెలియదు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒకటి బీబీ జోడీ అనేది కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మిగిలిన సీరియల్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్ ఇప్పుడు చేతికి వస్తే కనుక తన ఆఫీస్, ఇవన్నీ ఉంటాయి. సో ప్యారల్గా ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి. అండ్ దెన్ మిడిల్లో హెల్త్ కూడా ఉంటుంది, అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అవుట్ అవ్వాల్సి వస్తుంది. కానీ పర్టికులర్గా పార్ట్నర్ అనే రీజన్తో అయితే ఎవరు అవుట్ అవ్వరు. బికాస్ ఎవరికైనా ఉంటుంది కదా డాన్స్ షోలో ఇంత మంచి డాన్స్ షోలో చేయాలని చెప్పి. బట్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు అవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ లక్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు లిస్ట్లో And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.